చాలామందికి దిష్టి తగిలింది, నరఘోష, నిద్రలో కలవరించడం, భయపడడం, అరుపులు, నెక్స్టు ప్రమాదాలు జరగడం, లేతే ఆరోగ్యం బాగోలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తరచుగా. ఇలాంటి వాళ్ళకి పరిహారం ఏంటంటారు? అసలు ఏం చేయాలంటారు అవన్నీ రాకుండా ఉండాలంటే? దైవారాధన, సూర్యోపాసన. సాంప్రదాయబద్ధంగా సౌరోపాసన మన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చారు. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయాలు, ఆదిత్యాయ నమః అంటూ సూర్య నమస్కారాలు, జిల్లేడు పువ్వులతో సూర్య నమస్కారాలు, పసుపు పువ్వులతో సూర్యారాధన, ఆదివారం నాడు కొన్ని నియమనిష్టలు పాటించాలి. తర్వాత వాళ్ళు పసుపు పువ్వులో ఆ సీజన్లో దొరికేటటువంటి సూర్య యంత్రం వేసుకొని చేసుకోవాలి. ఇకపోతే ఏ తాయెత్తులు ఇవన్నీ కూడా ఉంగరాలు ఇవన్నీ ఇస్తున్నారు కెంపులు అని ఆ కాలంలో చెప్పేవారు కెంపేసుకోమని. ఇప్పుడు అవన్నీ ఏం పనిచేయట్లేదు కాబట్టి అప్పుడంటే ఏదో 200 300 తీసుకునేవారు. ఇప్పుడు 25,000 30,000 తప్ప ఏది కూడా తక్కువ ఏది రాయే దొరకట్లా. సో ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. మనం దైవారాధనను మించింది గొప్పదనం ఏదీ లేదు. మనము చక్కగా ఆరోగ్యం కోసం మనకు దశమహావిద్యలు ఉన్నాయి. మన దుర్గమ్మ తల్లి ఉంది, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది. ఆ చక్కగా బెజవాడ కనకదుర్గమ్మని సింపుల్గా చేసుకున్న ఆ నామం సరిపోతుంది. అలాగే సూర్యభగవానుడు ఉన్నాడు, అలాగే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారి మంత్రంతో ఇదవుతుంది ఆరోగ్యం. పిచ్చి ఉన్మాదాలే తగ్గించేస్తున్నాడు మన దత్తాత్రేయ స్వామి వారి గాణగాపురం. అందువల్ల ఇంట్లో ఉండి వీళ్ళు సాధన చేసుకోవచ్చు. చక్కగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా గురు పరంపరలో వెళ్ళిపోవాలి. అంటే దిష్టి తీసుకుంటే వాళ్ళకి దిష్టి అది పోతుందంటారు నిజమేనా? అంటే నిమ్మకాయ, కొబ్బరికాయ ఇలా అంటారు నిజమే అంటారు? పోతాయి అంటారా? కొబ్బరికాయ అవి పోతాయి. అవి రూపాయి ఖర్చు లేకుండా చేసేవి. హారతి ఇస్తాము, కొత్తగా పెళ్ళైనప్పుడు హారతి ఇస్తాము. ఆ కాలం నుంచి పూర్వకాలం కృష్ణ పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభు అప్పటి నుంచి ఉంది. దిష్టి అనేటటువంటిది హారతి, కొబ్బరికాయలు వీటి వల్ల పోతుంది.